తీసుకున్నాయని మనం అర్థం చేసుకోవాలి. రైట్. మరొకటి, వాస్తవంగా దేశంలో ఎక్కడైనా సరే ఒక మనిషి ఇంకొక చోట భూములు కొనుక్కునేటటువంటి హక్కు ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ చెప్పినట్టుగా కోట్ల మంది జనం సందర్శకులు వెళ్తూ ఉన్నారు. ఆ మధ్యన చట్టం మార్చారు కదా, అక్కడ కూడా భూమి హక్కు అందరికీ అన్నటువంటిది. దాని ఇంపాక్ట్ ఎట్లుంది? ఇతరులు అక్కడికి వెళ్తున్నారా కొనుగోలు చేయడానికి? ఇప్పటికి కూడా భయం అన్నది ఉన్నది. అక్కడ ఫస్ట్ కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకు గతంలో ఆర్టికల్ 370 ఉన్నప్పుడు మీరు భూమి కొనుక్కోలేరు కానీ లీజుకు తీసుకోవచ్చు. కొంతమంది అక్కడ 99 ఏళ్ళ లీజ్ కొన్ని ప్రాపర్టీస్ తీసుకొని, అంటే రమారమి మీరు కొన్నట్లే, అది అఫీషియల్ గా మీరు కొనలేదు కానీ మీరు లీజ్ తీసుకున్నట్టు 99 ఏళ్ల తర్వాత ఏదో 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ ఇంకో 99 ఏళ్లకి అది పొడిగించేటువంటి దిశగా అగ్రిమెంట్ రాస్తున్నారు గతంలో. ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఆ భూమిని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసే ప్రయత్నం చేసిన 2-3 టార్గెట్ చేసి టెర్రరిస్ట్ చంపారు. ఒక బంగారు వ్యాపారి శ్రీనగర్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాపర్టీ తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నందుకు అతన్ని టార్గెట్ చేసి చంపారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు? అడ్మినిస్ట్రేషన్ లో, మున్సిపాలిటీలో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆఫీస్ దాంతో భయపడతారు అన్న ఉద్దేశంతో చేశారు. అది కొన్ని ఘటనలు జరిగాయి. దాంతో చాలా మంది భయపడి అక్కడ వెళ్ళడం మానేశారు. కానీ జమ్మూలో చాలా గణనీయంగా బయట వాళ్ళు వచ్చి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. జమ్మూ శాంతియుతమైనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఎస్పెషల్లీ జమ్మూ సిటీలో చాలా మంది కొనుక్కుంటారు. అలాగే శ్రీనగర్ లో ఫ్లాట్స్ కొనుక్కుంటారు. కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ శ్రీనగర్ సిటీలో కొంతమంది కొనుక్కుంటారు. ఇది పెద్దగా మనం బాటగా బయట చెబితే వాళ్ళ ప్రాణానికి ముప్పు ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. కానీ కొనుగోలు జరుగుతున్నాయి, చాలా తక్కువ మాత్రమే జరుగుతున్నాయి కానీ జరుగుతున్నాయి. శ్రీనగర్ లో కూడా జరుగుతుంది. ఇంకా ఇతరత్ర బారాముల్లా కావచ్చు, అనంతనాగ్ కావచ్చు, కుప్వాడా కావచ్చు, అక్కడ మోజా ఇంకా వెళ్ళడానికి సమయం పట్టవచ్చు. భయపడేటువంటి పరిస్థితులు కంప్లీట్ గా పోయాయని అనుకోవడానికి వీల్లేదు. సెక్యూరిటీ అయితే మనకు చాలా పటిష్టంగా ఉన్నది కానీ ప్రజల్లో ఇప్పటికి కూడా ఆందోళన ఇంకా లేకపోలేదు. సమయం పడుతుంది దానికి రావడానికి. పాకిస్తాన్ ఎంత క్షీణిస్తుందో మనకు కాశ్మీర్ లో అంత మన కంట్రోల్లో ఇంకా వచ్చేటువంటి అవకాశాలు. ఆర్టికల్ 370 తీసేసి ఇప్పుడు మనకు 5 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకా సమయం పడుతుంది అక్కడ అటువంటి సిచ్యుయేషన్ రావడానికి. జమ్మూ ప్రాంతంలో మాత్రం గణనీయంగా మనకు జమ్మూ ఏతరులు వచ్చి కొనుక్కోవడం అనేది జరుగుతున్నది. అక్కడ ఎస్పెషలీ పంజాబీలు, బంగారీలు విపరీతంగా అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు. కాశ్మీర్ లో ఇంకా కొంచెం మందంగా ఉన్నది, ఎక్కువ లేదు అది. కానీ కొన్ని కొనుగోలు మాత్రం తప్పకుండా జరిగాయి. మరొక ప్రధానమైనటువంటి అంశం, లడక్ లో వాస్తవంగా ఒక సమస్య ఉంది. అక్కడ శాసనసభ లేకపోవడం, దాన్ని డైరెక్ట్ గా ఏదైతే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం వల్ల అందుకే అక్కడ ఇండిపెండెంట్ గెలిపించారు, బీజేపీని ఓడించి అంటున్నారు. అక్కడ ఏమన్నా పరిష్కారం చూస్తుందా బీజేపీ? యాక్చువల్ గా అక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాము. దాని వెనకాల చైనా హస్తం తప్పకుండా మనకు కనిపిస్తున్నది. గెలిచినటువంటి వ్యక్తి కార్గిల్ నుంచి గెలిచాడు. అతను ఇండిపెండెంట్ వ్యక్తి. కార్గిల్ లో షియాలు ఎక్కువ ఉంటారు. లదాఖ్ అంతా బౌద్ధులే అని మనం అనుకుంటున్నాం కానీ బౌద్ధులలో చీలిక రావడంతో కొంతమంది కాంగ్రెస్ కి, కొంతమంది బీజేపీకి ఓటు వేయడంతో ఊకుమ్మడిగా కార్గిల్ షియాలందరూ ఆ ఇండిపెండెంట్ ఓటు వేయడంతో అతను గెలిచారు. దీని వెనకాల కూడా కుట్ర మనం చూసామంటే ఎలక్షన్ సమయంలోనే సోనం వాంగ్చుక్ దేశ వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్ ఆయన చాలా ఇచ్చారు. ప్లెబిసైట్ ఎందుకు చేయకూడదు, ఇక్కడ ఎవరు ఏ దేశంలో ఉండదలుచుకున్నారో వాళ్ళకి హక్కు ఉండాలి, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. అది నిజంగా దేశ హితం గురించి కోరి మాట్లాడినటువంటి స్టేట్మెంట్ అయినా అది. అసలు వాళ్ళు రేపు లదాఖ్ మేమందరూ టిబెట్ లో చైనాలో చేరుతామంటే మనం ఒప్పుకుంటామా? భారతదేశం ఒప్పుకుంటుందా? అంటే అటువంటి స్టేట్మెంట్స్ అతను ఇచ్చాడు. అక్కడ ఉద్యమాలు చేశాడు. అతను ఉద్యమాలు చేసి నిరాహార దీక్ష చేశాడు. దానికి ఎందుకు చేశాడు? దానికి భారతదేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి చర్య కింద మనం భావించాలి. అక్కడ పర్యావరణాన్ని ఏంటంటే పేర్లు పెట్టి చేశాడు. కానీ దీని వెనకాల చైనా హస్తం తప్పకుండా ఉన్నది. వాళ్ళు అడిగింది ఏంటి? ఇన్ఫాక్ట్ అక్కడ గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తులు కూడా లదాఖ్ యూనియన్ టెరిటరీ కావాలి అని కోరుకుంటున్నటువంటి శక్తులే ఆర్టికల్ 370 తీయక ముందర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో గెలిచేవాళ్ళు. అటువంటిది ఈ రోజు అక్కడ షెడ్యూల్ 6 తీసుకురావాలని, తర్వాత దాన్ని మళ్ళీ ఒక అసెంబ్లీ పెట్టాలని వాళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచో ప్రేరణతో చేస్తున్నారు. ఇంకొక కీలకమైన మార్పు అక్కడ ఏం జరుగుతున్నదంటే, మనకు టిబెటన్ బుద్ధిజం వేరే, లదాఖీ బుద్ధిజం వేరే.
లదాఖీ బుద్ధిజం అన్నది మన ఆచార్య నాగార్జునుడి ప్రేరణతో అక్కడ బౌద్ధం వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఆచార్య నాగార్జున. కానీ టిబెట్ లో ఉన్నటువంటి బౌద్ధం మనకు నాలందా నుంచి వెళ్ళినటువంటి బౌద్ధం అది. వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఉంది. మనకు బౌద్ధ వేదరులకు మనకు బౌద్ధంలో ఉన్నటువంటి ఈ తేడాలు మనకు అర్థం కావు. కానీ లద్దాఖ్ చూస్తే రమాలని మెజారిటీ అక్కడ ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలన్నింటిలో కూడాను ఈ రోజు దలైలామా గారి ఫోటో ఒకటి మనకు కనిపిస్తుంది. దలైలామా టిబెటన్ బౌద్ధానికి ఆయన గురువు, కానీ లదాఖీ బౌద్ధానికి కాదు. అటువంటిది ఈ రోజు ఇక్కడ మనకు ఆయన ఫోటో కనిపిస్తుంది. అది చాలా గొప్ప పరిణామం కింద మనం భావించడానికి వీల్లేదు. ఎందుకంటే దలైలామా అఫీషియల్ పొజిషన్ ఏంటంటే నేను చైనీస్ ని అని ఒప్పుకుంటున్నాను, నేను చైనాలో అంతర్భాగాన్ని, టిబెట్ చైనాలో అంతర్భాగము, మాకు మా మత స్వేచ్ఛ మా జీవన శైలి మాకు ఉండేలాగు మాకు కొంత వెసులుబాటు ఉండాలి, మాకు కొంత స్వేచ్ఛ ఉండాలి అని కోరుకుంటున్నాను. చైనా నుంచి విడిపోతానని ఆయన ఎప్పుడూ అనలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేను చైనీస్ ఒప్పుకుంటున్నాను అన్నాడు. రేపటి రోజు ఆయనకి ఏమైనా అయ్యి ఆయన స్వర్గస్థులు అవుతే ఈ ఏవైతే మనకు బౌద్ధారామాల్లో ఆయన ఫోటో పెట్టారో చైనా అందరూ కూడాను మాకు చెందినటువంటి ప్రాంతాలు అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. కాబట్టి అక్కడ చైనా యొక్క ప్రభావం పెంచే దిశగా లదాఖ్ లో చాలా శక్తులు పనిచేస్తున్నాయి. అందుకనే భారత ప్రభుత్వం వాళ్ళు ఎంత డిమాండ్స్ ఇచ్చినా షెడ్యూల్ 6 ఇవ్వడానికి సిద్ధపడండి. షెడ్యూల్ 6 అన్నది ట్రైబల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు. అసలు నిజంగా నన్ను అడిగితే కనుక ఆర్టికల్ 371 కానీ ఈ షెడ్యూల్ 6 కానీ కంప్లీట్ గా ఆమూలాగ్రంగా తీసిపడేయాలి. ఆర్టికల్ 370 గురించి మనకు అందరూ తెలుసు, కానీ ఆర్టికల్ 371 గురించి మనకు అంత అవగాహన లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో అరకు ప్రాంతంలో అరకు ప్రాంతంలో కొంత ఏజెన్సీ ఏరియాలో మనకు ఆర్టికల్ 371 పనిచేస్తున్నది. కొద్దిగా మనకు తెలుసు అక్కడ మనం ఎవరు భూములు కొనుక్కోలేము. కానీ ఈశాన్య రాష్ట్రంలో